వెల్కమ్ టు అయాన్ అప్డేట్స్. నా పేరు జై, మీరు చూస్తున్నారు అయాన్ అప్డేట్స్. ఈరోజు మనం పెద్ది మూవీ గురించి జగపతి బాబు గారు ఆయన మాటల్లో ఏమనుకున్నారు, అలాగే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా జగపతి బాబు గారు లాంటి బిగ్ యాక్టర్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది నిజంగా ఒక విధంగా చెప్పాలంటే కాంట్రవర్సీగా వెళ్ళే స్టేట్మెంటే. అంత కాన్ఫిడెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూర్చుని నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను, కావాలంటే నోట్ చేసుకోండి. ఇది పెద్ది సినిమా అనేది 2026కి తెలుగు ఇండస్ట్రీకి అనకుండా సినిమా ఇండస్ట్రీకి పెద్ద సినిమా పెద్ది అనే మూవీ. ఒక ఇండస్ట్రీని కాపాడే ఒక బిగ్ సినిమా, అందరూ ఊపిరి బిగదీసుకుని వెయిట్ చేస్తూ ఉండే సినిమా పెద్ది మూవీ అని చెప్పి ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. జగపతి బాబు గారు చెప్పేది ఏంటంటే, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, అతని డెడికేషన్ గురించి కానీ, అతను తన బాడీని మౌల్డ్ చేసుకున్న విధానం కానీ, ఇవన్నిటి గురించి క్లుప్తంగా ఒక వీడియోలో చెప్తున్నాడు అనమాట. అతను ఏం చెప్తున్నాడంటే, పెద్ది మూవీ కోసం రామ్ చరణ్ తన బాడీని విపరీతంగా కష్టపెట్టేశాడు, అలాగే విపరీతంగా కష్టపడ్డాడు. తన బాడీ గురించి కానీ, అలాగే తను పడ్డ కష్టం గురించి కానీ, సినిమాలో తను పడ్డ శ్రమ, అలాగే బుచ్చిబాబు టేకింగ్, రెహమాన్ గారి మ్యూజిక్, ఇలా అన్ని విధాల ఈ పెద్ది మూవీ అనేది ఇండస్ట్రీకి ఒక బిగ్ చేంజ్, అలాగే బిగ్ నెంబర్ తెచ్చే మూవీ అని చెప్పి, అలాగే మనకు శివన్న, కర్ణాటక సూపర్ స్టార్ శివన్న కూడా పెద్ది మూవీ గురించి రామ్ చరణ్ గురించి ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, పెద్ది మూవీకి రామ్ చరణ్కి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది, రాసి పెట్టుకోండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే మనం అప్పుడే చెప్పుకోవచ్చు. అలాగే మొన్న జరిగినటువంటి మధ్యప్రదేశ్లో ఒక లాంచ్ కార్యక్రమంలో రెహమాన్ గారు చెప్పింది ఏంటంటే, నేను తెలుగు సినిమా చేయక చాలా కాలం అయింది, తెలుగు సినిమా బాహుబలి తర్వాత ఒక రేంజ్కి వెళ్ళిపోయింది, మళ్ళీ తెలుగులో నేను ఎప్పుడెప్పుడు ఆ మూవీ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. అలాంటి టైంలో బుచ్చిబాబు వచ్చి నాకు కథ చెప్పాడు. ఈ పెద్ది మూవీకి సంబంధించి స్క్రిప్ట్ మొత్తం నేను విన్నాను, ఎలా ఉందంటే సినిమా మైండ్ బ్లోయింగ్, రామ్ చరణ్కి యాక్టింగ్కి నేను ఫిదా అయిపోయాను అని చెప్పి చెప్పాడు. అంటే ఇంతమంది పదే 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 రామ్ చరణ్ గారి గురించి, రామ్ చరణ్ గారి డెడికేషన్ మనందరికీ తెలిసిందే, అలాగే రామ్ చరణ్ యాక్టింగ్ మనందరికీ తెలిసిందే. కానీ ఈ మూవీలో అంతకు మించి రామ్ చరణ్ ఏం చేశాడు? RRRలో పడ్డాడు కష్టం, అది మనకు తెలుసు. అలాగే మగధీరాలో పడ్డాడు, ఆ విషయం మనకు తెలుసు. అలాగే రంగస్థానంలో పడ్డాడు, ఆ విషయం కూడా మనకు తెలుసు. కానీ ఈ సినిమాలన్నిటికీ మించి, అంతకు మించి ఈ మూవీలో ఏముందనేదే ఇప్పుడు మనకి పెద్దికి సంబంధించిన సస్పెన్స్ అన్నమాట. ఒక రేసర్గా, ఒక రెజ్లర్గా, ఒక క్రికెట్ ప్లేయర్గా, అలాగే ఊరు కోసం పాటుపడే వ్యక్తిగా, రీసెంట్గా నరేంద్ర మోడీ గారి దగ్గరికి లాస్ట్ టైం మన రామ్ చరణ్ వెళ్ళినప్పుడు కూడా పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఒక ఫుట్బాల్ ప్లేయర్ గురించి జీవిత కథని రామ్ చరణ్ గారికి చెప్పడం జరిగిందంట. అప్పుడు రామ్ చరణ్ గారు కూడా పెద్దికి సంబంధించి కథ కూడా ఇలాగే ఉంటుందని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చినప్పుడు మన నరేంద్ర మోడీ గారు చెప్పారంట. ఇలాగ పశ్చిమ బెంగాల్లో ఒక మారుమూల గ్రామం నుంచి ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ ఫుట్బాల్ ప్లేయరు, వాళ్ళ ఊరు కోసం పాటు పడతాడు అని చెప్పి రామ్ చరణ్కి చెప్పడం జరిగిందంట. ఇలాంటి చెప్పినప్పుడు ఈ సినిమా నిజంగా మనందరికి క్యూరియాసిటీగా ఉంటుంది. నిజంగా ఫస్ట్ ఓన్లీ ఒక గ్లిప్ రిలీజ్ చేసినప్పుడే మనం అనుకున్నాం, ఇదేదో ఖచ్చితంగా కొడద్ది, గట్టిగానే కొడద్ది, రామ్ చరణ్ మాత్రం ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడేమో అందరూ కొంచెం కామెంట్ పెట్టారు, పుష్ప 2, పుష్ప 3 లాగా ఉంది అని చెప్పి కామెంట్ పెట్టారు. అంటే దానికి దీనికి సంబంధం లేదనుకో, బట్ ఆ హెయిర్ స్టైల్, ఆ గుబురు గడ్డ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఆ వేరియేషన్తో పోల్చారనమాట. తర్వాత ఇప్పుడైతే కొంచెం ట్రైలర్ కానీ, లేదంటే ఇది మన పోస్టర్స్ కానీ, లేదంటే మనకి చికిరీ సాంగ్స్ కానీ, రైరా సాంగ్స్ కానీ ఎప్పుడైతే ఇవి బయటకు వచ్చాయో అప్పుడే జనాలందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ ఖచ్చితంగా కొట్టేస్తున్నాడు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనకు మగధీరాలోకి యాక్చువల్లీ రామ్ చరణ్కి నేషనల్ అవార్డు, నంది అవార్డు వస్తారు అప్పుడు అందరూ అనుకున్నారు. కానీ అప్పుడు కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల మనకి దాసరి నారాయణ గారికి, ఆయన ఏదో ఒక సినిమా చేశారు, ఆ పేరు కూడా నాకు గుర్తులేదు, అప్పుడు దాసరి నారాయణ గారికి ఇచ్చారు. రంగస్థలంకి వస్తుంది అనుకున్నాం, రంగస్థలం కూడా మిస్ అయింది నేషనల్ అవార్డు.
కానీ ఈసారి ఖచ్చితంగా రామ్ చరణ్కే ఖచ్చితంగా 100% మనం నోట్ చేసుకోవచ్చు. 100% నేషనల్ అవార్డు పక్కాగా వస్తుంది అని చెప్పి సినీ ఇండస్ట్రీ నుంచి ఆ మూవీకి సంబంధించి చాలామందికి తెలిసిన పెద్దలు చెప్పే విషయం ఏంటంటే, ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఖచ్చితంగా సువర్ణ అక్షరాలతో ఖచ్చితంగా రాయబడుతుంది అనేది కరాఖండిగా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మరి వేచి చూద్దాం బ్రో.